నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. ఇటీవల ఎర్రకోట దగ్గర జరిగిన బాంబ్ బ్లాస్ట్ తో యావత్ దేశం ఉలిక్కి పడింది. దీని వెనుక ఎవరున్నా విడిచిపెట్టేది లేదని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో దాయాది దేశం వెన్నులో వణుకు పుట్టింది. బాంబు పేలుళ్ల వెనుక పాకిస్తాన్ ప్రమేయం ఉందని తేలింది. దర్యాప్తును వేగవంతం చేసిన భారత్ ఉగ్ర కుట్రల మూలాలను కనిపెడుతోంది. దాడులకు పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. దాదాపు 2 ఏళ్ల నుంచి దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు విచారణలో తేలింది. భారత్ తమపై యుద్ధం చేసేందుకు రెడీ అవుతోందని ముందుగానే ప్రపంచాన్ని నమ్మించేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. ఆ దేశ డిఫెన్స్ మినిస్టర్ ఆసిఫ్ అద్భుతంగా యాక్టింగ్ చేస్తున్నారు. సినిమాలకు వెళితే ఆస్కార్ కన్ఫర్మ్ గా వస్తుందని పలువురు విమర్శిస్తున్నారు. భారత్ ముందుగా దాడి చేయబోతోందని ప్రపంచాన్ని నమ్మించేందుకు డ్రామా మొదలుపెట్టింది పాక్. పాకిస్తాన్ మంత్రి హెచ్చరికల నేపథ్యంలో భారత త్రివిధ దళాలు అలర్ట్ అయ్యాయి. ఏ క్షణమైన ఆపరేషన్ సింధూర్ 2.0ను ప్రారంభించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఈసారి పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోవడం ఖాయమంటున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఎల్లప్పుడూ భారత్పై విషం చిమ్ముతూనే ఉంటోంది. దేశ రాజధాని ఢిల్లీ పేలుళ్ల వెనుక ఉగ్రవాదులు ఉన్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణలో ఇప్పటికే తెల్లమైంది. ఈ క్రమంలోనే ఉగ్రదేశానికి ఏ క్షణమైనా భారత్ గట్టి బుద్ధి చెప్పే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పాక్ గజగజ వణికిపోతూ భారత్పై విషం చిమ్ముతోంది.